నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. మొటిమలు, పిగ్మెంటేషన్ లాంటి సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారం పర్ల్స్ నైట్ క్రీమ్ అని చెప్తున్నారు కాస్మెటాలజిస్ట్ నాగలక్ష్మి. అసలు అది ఎలాగో తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు నాగలక్ష్మి గారు. హలో నాగలక్ష్మి గారు. హాయ్ అండి. పర్ల్స్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. మార్కెట్లో ఎప్పటి నుంచో ఉంది. ఎన్నో ప్రొడక్ట్స్ని లాంచ్ చేశారు. ఎన్నో ప్రొడక్ట్స్ ఆదరణ పొందాయి. చాలామంది యూజ్ చేస్తున్నారు. మంచి పేరు కూడా ఉంది. ఇప్పుడు నైట్ క్రీమ్ అంటున్నారు. నైట్ క్రీమ్తో పిగ్మెంటేషను, మొటిమలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అని చెప్తున్నారు. అదేలాగా? సో ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలో ఉండేటువంటి నైట్ క్రీమ్ అనేది ముఖ్యంగా ఇది ఆల్ ఇన్ వన్గా మనకి యూస్ఫుల్గా ఉంటుందండి. అది మీరు చెప్పిన విధంగా పిగ్మెంటేషన్ సమస్య కానీ, పింపుల్స్ కానీ, పింపుల్ మార్క్స్ అండ్ అన్ఈవన్ స్కిన్ టోన్, డార్క్ సర్కిల్స్, లైక్ పిగ్మెంటేషన్లోనే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిగ్మెంటేషన్ సమస్యలు ఉంటాయి. లైకెన్ ప్లానెట్ పిగ్మెంటోసిస్ కానీ, యాషోడెర్మోటోసిస్ కానీ, సో హైపర్ పిగ్మెంటేషన్, బటర్ఫ్లై పిగ్మెంటేషన్, చెలస్మా, సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మనకి పిగ్మెంటేషన్ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. సో వాటన్నిటికీ ప్రభావితం అయ్యేది మనకి బాడీలో ఉండేటువంటి మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యేటప్పుడు స్కిన్ పైన డార్క్గా ఈ సమస్యలు అనేవి కనెక్టెడ్గా స్టార్ట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. వీటికి పర్ల్ నైట్ క్రీమ్ అనేది ఎందుకు సజెస్టబుల్గా ఉంటుంది అంటే, ముఖ్యంగా ఇందులో యూజ్ చేసేటువంటి మంజిస్టా. సో మంజిస్టా అంటేనే స్కిన్కి చాలా హెల్ప్ఫుల్ అయ్యే ఒక కీ ఇంగ్రీడియంట్గా చెప్పవచ్చు. అటువంటి మంజిస్టా అనేది కానీ, లేక లికోరైస్ రూట్ ఎక్స్ట్రాక్టెడ్ కానీ, పర్ల్ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్టెడ్, సో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్తో ప్రిపేర్ అయినటువంటి ఈ పర్ల్ నైట్ క్రీమ్ అనేది రెగ్యులర్గా మీరు వాడుతూ ఉండటం ద్వారా ఈ చర్మ సమస్యలు అనేవి ఒకదాని తర్వాత వచ్చిన సమస్యలైనా సరే, మీకు మల్టిపుల్గా మనకి రీజన్స్ వచ్చినా కూడా ఇది వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ నైట్ క్రీమ్ అనేది యూజ్ స్కిన్ అవుతుంది. ర్యాష్ కానీ, స్కిన్ పైన, ఫేస్ పైన మచ్చలు కానీ ఇలాంటివి కూడా ఈ క్రీమ్ వల్ల పోతాయి. సో ఈ స్కిన్ ఏ కండిషన్లో ఉన్నా కూడా మేము ఇచ్చేది ఫస్ట్ థింగ్ కంప్లీట్లీ పర్ల్ ఎక్స్ట్రాక్టెడ్ వైటమిన్స్. సో వైటమిన్స్, మినరల్స్తో ఉండేటువంటి క్రీమ్ అనేది మన స్కిన్ పై అప్లై చేసేటప్పుడు మనకి మొత్తంగా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చర్మ లేయర్స్ నుంచి, సో స్కిన్ లేయర్స్ నుండి 1 by 1 లేయర్ నుండి పూర్తిగా రిడక్షన్ అనేది క్లీన్ అవ్వటం అండ్ క్లియర్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైనా ఈ క్రీమ్ వాడొచ్చా? ఎలా వాడాలి? నైట్ క్రీమ్ అంటున్నారు. ఓన్లీ నైట్ టైమే అప్లై చేయాలా ఏంటి? సో పర్ల్ నైట్ క్రీమ్ అనేది నేమ్లోనే నైట్ క్రీమ్ అని ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగిందంటే, దిస్ ఇస్ ద ట్రీట్మెంట్ ఓరియంటెడ్ క్రీమ్. సో దట్స్ వై ఇది ఒక నైట్ టైం ఎందుకు పెట్టామంటాము అంటే, క్రీమ్ అప్లై చేసిన తర్వాత స్కిన్కి హీట్ తగలకూడదు. సో ఇది ఒక ట్రీట్మెంట్ ప్రాసెస్ కాబట్టి, సో అందుకని మేము మ్యాక్సిమం మీరు నైట్ టైమే ప్రిఫర్ చేయమని చెప్తాము. లైక్ పడుకోవడానికి ఒక 1 hour బిఫోర్ ఫేస్ వాష్ చేసుకొని ఈ నైట్ క్రీమ్ స్కిన్ అంతా కూడా లైట్గా ఒక సెమీ లేయర్లో లైట్గా ఫేస్ అండ్ నెక్ ఈవెన్ టోన్గా రావాలి కాబట్టి మొత్తం అంతా కూడా ఒక లేయర్లో అప్లై చేసి పడుకోమంటాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచేంత వరకు లైక్ ఒక 7 to 8 hours మనకి స్కిన్ పై క్రీమ్ ఉంటుంది కాబట్టి ఈ ట్రీట్మెంట్ అనేది జరగటం ప్రారంభం అవుతుంది. ఇక అడగవచ్చు, కొంతమంది నైట్ షిఫ్ట్స్ ఉంటారు. సో నైట్ టైం కంఫర్ట్ లేని వాళ్ళు ఉంటారు. సో నైట్ అంతా లేచి ఉండటం, డే అంతా పడుకునే వారు ఉంటారు. సో వాళ్ళు డే టైంలో పెట్టుకోవచ్చు. సో నైట్ టైం కంఫర్ట్ లేదు అనుకునేవారు డే టైంలో మీరు సేమ్ ప్రాసెస్ కానీ ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేస్తారు. బట్ ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే, క్రీమ్ అప్లై చేశాక సన్లైట్లోకి వెళ్ళకూడదు. సో కిచెన్ లాంటి హీట్ ప్లేస్లోకి వెళ్ళకూడదు. సో మీ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఈ నైట్ క్రీమ్ అనేది మీరు డే టైంలో కూడా పెట్టుకోవచ్చు. బట్ ఈ ప్రికాషన్స్ అనేవి ఫాలో అవ్వాలి. నైట్ పెట్టుకుంటే ఇంకా రిజల్ట్ బెటర్ ఉంటుంది. ఎస్, ఎందుకంటే నైట్ టైంలోనే ఏమవుతుంది అంటే మన స్కిన్ చాలా రిలాక్స్ మోడ్లో ఉంటుంది. సెల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యే టైం అది. సో రిలాక్స్ అయ్యే టైంలోనే ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో మాక్సిమం నైట్ టైమే ప్రిఫర్ చేయమని చెప్పడం జరుగుతుంది. జనరల్గా సన్ స్క్రీన్ లోషన్ కానీ, మాయిశ్చరైజర్ కానీ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం. అలాగే ఈ పర్ల్స్ నైట్ క్రీమ్ కూడా డైలీ యూజ్ చేయొచ్చా? సో ఈ మాయిశ్చరైజర్స్ కానీ, సన్ స్క్రీన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి డే అవర్స్లో ప్రొటెక్షన్. సో అది మనం కంటిన్యూ చేయాల్సిందే. అది మనం ప్రొటెక్షన్ని మనం స్టాప్ చేయడానికి వీల్లేదు. మీరు వాడేటువంటి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్స్ ఏవి ఉన్నా సరే వాడండి. అదేవిధంగా నైట్ కేర్లో కానీ మీరు పూర్తిగా ప్రొటెక్షన్ అనేది ఇస్తేనే డే టైంలో మీరు వాడే ప్రోడక్ట్స్కి అంటే ఆ రిజల్ట్ కనబడుతుంది. సో అందుకే నైట్ క్రీమ్ అనేది రెగ్యులర్గా కూడా వాడచ్చు అండి. అంటే లైక్ పర్టికులర్గా ఇన్ని మంత్స్ వాడి స్టాప్ చేసేయాలి అనేది లేదు. సో వాడే కొద్దీ స్కిన్ అనేది హెల్దీగానే ఉంటుంది. నౌఏడేస్ మనకుండే బిజీ లైఫ్ షెడ్యూల్లో, మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్లో మనకుండే లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది అంటే, స్కిన్ ప్రాబ్లం లేని వాళ్ళు దాదాపుగా కనబడరు. సో ప్రతి ఒక్కరు ఏదో ఒక స్కిన్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. కనుక నైట్ కేర్ అనేది మీరు ప్రాపర్గా నైట్ క్రీమ్ అనేది మీకు ఉన్నట్లయితే ఎలాంటి స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉన్నా సరే దాని నుండి స్కిన్ని మనం కాపాడుకోగలుగుతాము. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి చాలా మందికి డౌట్ రావచ్చు. అంటే ఎన్ని రోజులు వాడితే రిజల్ట్ మాకు కనిపిస్తుంది అనేది. మీరేం చెప్తారు దాని గురించి?
సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్‌కి మేము క్లియర్ చేస్తుంది ఏంటి అంటే, మీరు అప్లై చేసిన ఏదో ఒక 1 వీక్‌లోనో, లైక్ ఒక 10 డేస్‌లోనో మొత్తం స్కిన్ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుంది అని ఎవరు చెప్పినా నమ్మకండి. ఎందుకంటే మేమిచ్చేది ఫస్ట్ థింగ్ కంప్లీట్‌లీ పర్ల్ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్టెడ్ వైటమిన్స్. మీ స్కిన్‌ని హీల్ చేయాలి ఫస్ట్. ఏ స్కిన్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా. ఎందుకంటే మీరు ప్రీవియస్ వాడేటువంటి కాస్మెటిక్స్ కానీ, వాటెవర్ క్రీమ్స్ కానీ, ట్రీట్మెంట్స్ కానీ, వాటి ఎఫెక్ట్ అనేది మీకు స్కిన్ పైన లేకపోయినా చర్మ పొరల్లో, స్కిన్ లేయర్స్‌లో వాటి యొక్క సైడ్ రియాక్షన్స్ అలాగే డిపాజిట్ అయిపోయి ఉంటుంది. సో ఇన్‌స్టెంట్‌గా ఇది పెట్టినంత మాత్రంగా మొత్తంగా రిజల్ట్ వస్తుంది అని చెప్పటం లేదు. లైక్ ఒక 25 డేస్‌లో మీకు మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. ఎటువంటి కండిషన్‌లో ఉండే స్కిన్ అయినా సరే మార్పు అనేది మీరు చూస్తారు. లైక్ స్కిన్ స్మూత్ అవ్వటం కానీ, కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ రావటం కానీ, మార్క్స్ కాస్త లైట్ అవుతున్నాయి. సో అది మీకు స్టార్టింగ్ ఇండికేటర్‌గా మీరు ఫీల్ అవ్వాలండి. సో అట్‌లీస్ట్ ఒక 2-3 మంత్స్ అయినా స్కిన్‌కి టైం ఇవ్వాలి. సో ఆ 2-3 మంత్స్‌లోనే మీరు ఎక్స్‌పెక్ట్ చేసే చేంజెస్ అనేవి డెఫినిట్‌గా ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నైట్ క్రీమ్ ద్వారా మీకు కనబడుతుంది. ఎలాంటి స్కిన్ టైప్ ఉన్న వాళ్ళైనా ఇది వాడొచ్చా? స్కిన్ ప్రాబ్లమ్ లేకున్నా వాడొచ్చా? లాస్ట్ డౌట్. ష్యూర్ హరిత గారు. డెఫినెట్‌గా. ఎందుకంటే ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్ ఫేస్ చేసేవారి కన్నా కూడా రాకుండానే అసలు అది నిజంగా ఒక దేవుడి వరం అని చెప్పుకోవచ్చు. ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్ లేదు అంటే కూడా మీరు వాడండి అనే చెప్పటం జరుగుతుంది. ఎందుకంటే మన స్కిన్‌కి కావాల్సిన బూస్టప్ ఇంగ్రీడియెంట్స్ ఇందులో ఉన్నాయి. సో మనకొక ఏజ్ పెరిగేత ఎవరికైనా కామన్‌గా అటాక్ అవుతూ ఉంటాయండి. లైక్ ఒక 25, 30స్ నుంచి రింకిల్స్ ఫార్మ్ అవుతాయి. ఐ పక్కనంతా కూడా లైన్స్ ఫార్మ్ అవుతాయి. స్కిన్ అంతా కూడా ఏజ్డ్‌గా కనిపిస్తూ ఉంటుంది. సో ఒక స్టేజ్‌కి వెళ్ళేసరికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ ఏజింగ్ సైన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అలా రాకముందే ముందు జాగ్రత్తగా కూడా వాడమని చెప్పటం జరుగుతుంది. లైక్ మేము చెప్పడమే ఒక 15, 16 ఇయర్స్ ఉంది అంటే వాడండమ్మా. వాడే కొద్దీ స్కిన్ హెల్తీగా అది ఆ కాంప్లెక్షన్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండవచ్చు. నైట్ క్రీమ్, పర్ల్స్ నైట్ క్రీమ్ కావాలి అంటే ఎలా? సో మీరు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది మీకు కావాలి నైట్ క్రీమ్ స్పెషల్లీ అనుకున్నా సరే మీకు స్క్రీన్‌పై కనబడే కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తే డైరెక్ట్‌గా మీకు హోమ్ డెలివరీ సౌకర్యం ఉంటుంది. అదర్‌వైజ్ మాది 17th యానివర్సరీ మాది స్టిల్ కంటిన్యూ అవుతుంది. సో ఇన్ని ఇయర్స్‌గా మాది హెడ్ ఆఫీస్ మాలిక్ చాంబర్. సో హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లైన్‌లో మాలిక్ చాంబర్ ఫ్లాట్ నెంబర్ 404 అండ్ 405. ఇక్కడ మీరు డైరెక్ట్‌గా కూడా వాక్ ఇన్ అవ్వచ్చండి. నంబర్స్ కాల్ చేసినా మీరు పంపిస్తాం. అంటే మాకు త్రూఅవుట్ వరల్డ్ అంతా కూడా మాకు త్రూ కొరియర్ ఓకే. సర్వీసెస్. సో కొరియర్ ద్వారా మీకు ఏ విధంగా మీ వరకు రీచ్ అవుతాయి ప్రొడక్ట్స్ అనేది మా కంపెనీ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు. మీరు కనుక పర్ల్స్ నైట్ క్రీమ్ కావాలి, వాడాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయని అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.